వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో కర్నూలు జిల్లా కలెక్టరేట్ ని కలిసిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. TUWJF ఉమ్మడి వరంగల్ జిల్లా ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్. పథకాల అమలుపై నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో సమీక్షా సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. చెన్నైకి చెందిన శ్రీ వర్ధమాన్ జైన్ ఆదివారం టీటీడీ ట్రస్టులకు 6 కోట్ల రూపాయల విరాళం అందించారు. నాగూర్ కర్నూలు జిల్లా నల్లమల్ల అభయ అరణ్యంలో టైగర్ సఫారీ పర్యాటకులను కనువిందు చేసిన పెద్ద పులి. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా కేంద్రంలోని 14వ వార్డులో 60 లక్షలతో, 15వ వార్డులో 20 లక్షలతో, 31వ వార్డులో 20 లక్షల నిధులతో మొత్తంగా 1 కోటి రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి 14వ వార్డులో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నూతన భవనాన్ని ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అడావుల జ్యోతి లక్ష్మణ్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, కమిషనర్ చిరంజీవి, కౌన్సిలర్లు కూతూరు పద్మ, తోట మల్లికార్జున్, అజారే, బాలశంకర్, ఏఈ శరణ్, కౌన్సిలర్లు, నాయకులు, ఆయా వార్డు ప్రజలు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. बेटी चाहिए बेटी को मत జగిత్యాల అభివృద్ధి ప్రదాత సంజయ్ నగర్ నాయకత్వం, జగిత్యాల అభివృద్ధి సంజయ్ నగర్ నాయకత్వం. గెలిపించుకుందాం గెలిపించుకుందాం సంజయ్ నగర్ నాయకత్వం. సార్ ఒక్క నిమిషం. ఓకే సార్. పోదామా ఎక్కడికి పోయినా కానీ నిరంతరంగా ఏదో ఒక పని చేసుకుంటూనే పోతా ఉన్నాం. అది ప్రజలు గమనిస్తున్నారు. దాంట్లో భాగంగా ఇవాళ ఈ ప్రాంతంలో కోటి రూపాయల పనులకు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. పనుల ప్రారంభం మొదలైంది. ఈ కళాశాల
ఈ సంఘ భవనం, ఈ స్థలం, ఇక్కడ సమస్య నాకు చాలా ఇళ్ళకి తెలుసు. ఎందుకంటే ఈ భూములు మా ఇంటి దగ్గర ఉన్న పెద్ద మనిషి వారి ఇప్పుడు లేరు, చేతులు మారినాయి. మీరు అందరూ కూడా సామరస్యంగా వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఇప్పుడు సామరస్యంగా వాళ్ళతో ఉండి సంఘ భవనం కట్టించుకున్నాం. ఇక్కడ చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. అందులో 60 మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అయితే 8 మందికి మన కళాశాల దళితులకు కూడా వచ్చినాయని చెప్పి సందర్భంగా సగర్వంగా చెప్తున్నాం. బాలశంకర్ చెప్తుంటాడు, అక్కడ మాదిగ సంఘం అధ్యక్షుడు ఉప్పారెడ్డి చెప్తా ఉంటాడు, ఈ ప్రాంతం నుంచే మా అంతరంగా ఆడబిడ్డ కూడా ఉన్నది, మా సర్పంచ్ గారి భార్య మంచిగా చాలా చూస్తారు. నా కుటుంబం నుంచి వచ్చిన కాడ వాళ్ళు ఉండే కాడ కూడా అంతర్గామంలో అక్కడ ఇందిరామిల్లు కట్టించాం. గాంధీనగర్ కట్టించిన సందర్భంలో కూడా నేను చెప్తా ఉంటారు. అప్పుడు మా తాత పార్లమెంట్ సభ్యులు నాకు అవకాశం ఇచ్చారు. ఇందిరామిల్లు మొదలుపెట్టి ఆగిపోయిన సందర్భంలో ఇల్లు మంజూరు చేయించుకొచ్చినాం. 4,520 ఇల్లు రాష్ట్రంలో ఎక్కడ లేదని కంటే మనవాడకట్టు ఒక్క దళితులకే 8 ఇళ్ళు వచ్చాయి. మొత్తం 60 ఇళ్ళు వచ్చాయి. వాళ్ళందరూ సౌకర్యార్థం కూడా అన్ని పనులు. జగ్గంపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి వత్సవాయి రాజన్ రాజ్ ఆధ్వర్యంలో ఘనంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలోను జగ్గంపేట మెయిన్ రోడ్లోనూ నిర్వహించిన ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై పారిశుద్ధ సిబ్బందితోనూ అంగన్వాడీ ఆశా వర్కర్స్తోనూ శుభ్రపరిచి ర్యాలీ నిర్వహించారు. జగ్గంపేట పంచాయతీ కార్యదర్శి స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ప్రతి నెలలో 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి తమ వంతు సహకారం అందించాలని, ప్రతి ఒక్కరూ పరిసరాలను అపరిశుభ్రపరచకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే మన అందరి ఆరోగ్యం బాగుంటుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో జరగబో ఐటీసీ ఎన్నికలు సాధారణ ఎన్నికలను మించి ఐటీసీ కార్మిక సంఘాలు ఎన్నికలు 31న జరుగుతుండగా అట్టి ఎన్నికల్లో పోటాపోటీగా ప్రచారం నడుస్తుండగా అందులో భాగంగా ఊరంతా నాయకులు ఫ్లెక్సీలతో నింపడంతో ప్రజలు ఇబ్బందులు కోరుతున్నారని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు అట్టి ఫ్లెక్సీలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రాబ్లం అవుతుందని సోషల్ మీడియాలో కూడా వచ్చినాయి, ఇబ్బందులు అవుతున్నాయి. మీరు ఎప్పుడో ఒకరితో మాట్లాడండి. ఇల్లు లేదండి, ఏది కూడా ఉండడానికి కూడా కాబట్టి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఏ ఇబ్బంది లేకుండా జరుగుతుంది. దీనివల్ల మొత్తం లైట్లు కూడా మళ్ళీ ఎక్కడైనా సరే కట్టకూడదు. మనకి మనం ఎక్కడైనా కరెంట్ మాట్లాడితే సహకరిస్తాను 2 రోజులు అయిపోతుంది. పెద్ద శంకరంపేట మండలంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన నారాయణఖేడ్ శాసనసభ్యులు శంకరంపేట మండలంలో గల బుజ్రాన్పల్లి గ్రామంలో సీసీ రోడ్ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం పెద్ద శంకరంపేట మండలం హాస్పిటల్లో 108 వాహనంను ప్రారంభించారు. తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సర్పరుద్దీన్ ఆసుపత్రికి చెందిన పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా మహిళా అధ్యక్షురాలు భవానీ నరసింహాచారి, కాంగ్రెస్ మండల పార్టీ నాయకులు మధు, పట్టణ అధ్యక్షులు గంగారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ నారాయణ గౌడ్, సంగమేశ్వర్ సెట్ అంజిరెడ్డి, అనంతరావు, భానుగౌడ్, ప్రతాప్ గౌడ్, పేట ఎన్ఎస్ఐ అధ్యక్షులు శివమండల పార్టీ కోఆర్డినేటర్ పి విజయ్ తదితరులు పాల్గొన్నారు. సర్కారుతో కొట్లాడే సత్తున్నది, సాయం చేసేటి గుణమున్నది, సర్కారుతో కొట్లాడే సత్తున్నది. అన్నా వస్తున్నాడు సంజీవన్నా వస్తున్నాడు, అన్నా వస్తున్నాడు సంజీవన్నా వస్తున్నాడు. ప్రజాపోరు వెంకటేశం సార్ గారిని వేదిక ఆహ్వానిస్తున్నాం సార్. అలాగే డిఈ సార్ గారిని, ఈ సార్ గారిని వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం సార్. అలాగే కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ విఠల్ సార్ గారిని వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం సార్. స్థానిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సంగమేశ్వర్ సార్ గారిని కూడా వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం సార్. అలాగే నా తోటి మాజీ సర్పంచులు నారాయణగౌడ్, సంగమేశ్వర్ సేటు, మాజీ ఎంపీటీసీ సాయిరెడ్డి మరియు వీరాగౌడ్, మాజీ సర్పంచ్ గౌడ్సఫ్ శంకర్ గౌడ్ మరియు అశోక్ అన్న, ప్రతాప్ గౌడ్ మరియు వెంకటరామన్న, గోపాల్ గౌడ్ మరియు వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి నాయకులు, మరి పాత్రికేయ మిత్రులు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోదరిమణి మొన్ననే ఎన్నికైంది, వారికి మరియు చిన్నారులందరికీ హృదయపూర్వక నమస్సమాంజలు తెలియజేస్తూ, ఇంతకుముందున్న ప్రభుత్వంలో పాఠశాలలు ప్రారంభోత్సవం అయిన తర్వాత ఒక 5-6 నెలల దాకా పిల్లలకు బట్టలు కానీ మరియు పుస్తకాలు కానీ లేట్గా వచ్చేటటువంటి సిఎస్సి గురించి అప్లికేషన్ గురించి పెట్టాము. అదే మరి సూర్యదయాల్ సార్ ఫోన్లు ఎప్పట్లేదు. చెప్పిన మొన్న కూడా ఫైల్ మినిస్టర్ గారి పిఎస్ గారి దగ్గరికి పోయి మరీ పర్సనల్గా ఇచ్చి వచ్చింది. మరి ప్రాసెస్ నడుస్తూ ఉందా లేదా మరి ఏం సంగతి మాట్లాడి. డాక్టర్ గారు ఏం చెప్తారంటే ఆన్లైన్లో పిఎస్సీగా చూపించట్లేదు, డిస్పెన్సరీగా చూపిస్తుంది. అక్కడ తినాలి, ఇంటికి పోతే మీ మొగడు కూర్చుకొని అందుకే అంటున్నారు. తినాలి ఖచ్చితంగా, గవర్నమెంట్ పెట్టింది అన్ని తినాలి, మందు కలెక్ట్ చేసుకోవాలి, రెగ్యులర్ చెకప్ ఎప్పుడు కూడా మిస్ కాకూడదు. మళ్ళీ ఇక్కడ వచ్చినాక మీరు ప్రైవేట్ మంచిగా చూస్తారు, గవర్నమెంట్ కూడా డాక్టర్స్ ఉంటారు, డాక్టర్స్ లేకపోతే అది వేరు, ఒకవేళ అవసరం అనుకుంటే రెఫర్ చేస్తారు. రైట్. యోగి వేమన జయంతి సందర్భంగా స్థానిక జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని సంయుక్త కలెక్టరేట్ ఛాంబర్లో ఆదివారం యోగి వేమన చిత్రపటానికి సంయుక్త కలెక్టర్ ప్రకేల్ జైన్ మరియు జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ గంగాధర్ గౌడ్ పూలమాలలు వేసి జ్యోతి వెలిగించారు. ఈ సందర్భంగా సంయుక్త కలెక్టరేట్ మాట్లాడుతూ యోగి వేమన తెలుగు భాషలో భారతీయ తత్వవేత్త మరియు కవి అన్నారు. వారి కవితలు సరళమైన భాష మరియు స్థానిక యాసలను కలిగి ఉంటాయన్నారు.
తెలుగువారు వేమన పద్యాలను వల్లవేస్తూ ఉంటారని అన్నారు. యోగి వేమన జీవిత చరిత్రపై చలనచిత్రం కూడా నిర్మించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి జీవి శివలీల సిబ్బంది పాల్గొన్నారు. గాజువాక పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్ల శ్రీనివాసరావు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ స్టీల్ ప్లాంటుకు 1140 కోట్లు ఆర్థిక సహాయం అందజేసిన కేంద్ర మంత్రులకు స్టీల్ ప్లాంట్ పురోహిత కోసం నన్ను నమ్మినట్లు నన్ను నమ్మి ఓట్లు వేసిన గాజువాక ప్రజలకు ఎప్పుడూ నేను రుణపడి ఉంటానని, సహాయ సహకారాలు అందించిన ప్రతి నాయకులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో గాజువాక పీసీసీ సభ్యులు కోనతరావు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్లు ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి నేపథ్యంలో ముందుగా ఈ ఆర్థిక సహాయం అందేటట్టుగా అనినిత్యం కృషి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడం కోసం ఇది పెట్టినటువంటిదని చెప్పి తెలియజేస్తున్నానండి. ఇదే కాకుండా ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే బీజేపీ నాయకత్వానికి, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే దీనికోసం ఈ సెంటిమెంట్ని ముఖ్యంగా ఈ ప్రాంతానికి, ఇటు గాజువాక ప్రాంతం కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, ఉత్తరాంధ్ర ప్రాంతం సంబంధించి ఇది ఒక సెంటిమెంట్. ఇది ఆంధ్ర ప్రాంతంలోనే అందరికీ కూడా స్టీల్ ప్లాంట్ అంటే ఒక భావోద్వేగం. సో ఈ సెంటిమెంట్ని గౌరవిస్తూ దీనికి సహకారం అందించినటువంటి మరి ముఖ్యంగా స్టీల్ కేంద్ర మంత్రి గారైనటువంటి కుమారస్వామి గారికి, అలాగే స్టీల్ సహాయ మంత్రి అయినటువంటి శ్రీనివాసరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా యువ నాయకులు ఎంపీ గారు శ్రీభర్త్ గారు, ఆయన గెలిచిన దగ్గర నుంచి కూడా అందరితో కోఆర్డినేట్ చేస్తూ ఎలాగైనా చేయాలి, ఎలాగైనా దీనికి ఆర్థిక సాయం అందించాలి, దీన్ని ఆదుకోవాలి ఈ ప్లాంట్ అని చెప్పి వారు యువ నాయకులకి కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా భర్త గారికి, ఎంపీ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎన్డీఏ పార్ట్నర్స్ కి, ముఖ్యంగా ఈరోజు ఇది సమిష్టి కృషితో సాధించుకున్నటువంటిది. అటు ఎన్డీఏలో ఉన్నటువంటి మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎంపీస్ అందరూ కూడా ఎలాగైనా ఈ ప్లాన్ ను పరిరక్షించాలి, దీన్ని ఆదుకోవాలి, కొన ఊపిరిలో ఉన్నటువంటి ప్లాంట్ ని ఆదుకోవాలని చెప్పేసి అందరూ కూడా శక్తి వంచన లేకుండా అందరూ సహకారం అందించారు. ఈరోజు ఇది మనం కాపాడుకోగలిగామని చెప్పి తెలియజేస్తున్నాను. కనుక దీనిలో ముఖ్యంగా వీళ్ళందరితో పాటు ప్రజల యొక్క, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావం, అలాగే నిర్వాసితులు, ముఖ్యంగా నిర్వాసితులు ఎవరైతే భూములు, ఇల్లులు ఇచ్చినటువంటి వారు ఉన్నారో, త్యాగం చేసినటువంటి ఉన్నారో, వాళ్ళ యొక్క మనోభావాలను అర్థం చేసుకుంటూ, అలాగే కార్మికుల యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరూ కూడా సమిష్టి కృషితోనే ఇది చెప్పాలంటే ఈరోజు ప్రజలు, నిర్వాసితులు, కార్మిక సోదరుల యొక్క సమిష్టి కృషితోనే ఇది సాధించుకోగలిగామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. కనుక నేను మరొకవారు మీ మీడియా ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి
ఎందుకంటే గతంలో కూడా 1998లో కూడా ప్లాంట్ని BIFRకి రిఫర్ చేసినప్పుడు ఆ రోజు కూడా సేమ్ ఇదే పరిస్థితి ఉండేది. చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేది. ప్లాంట్ ముందుకు నడలేనటువంటి పరిస్థితి ఉండేది. ఎందుకంటే ప్లాంట్ మొదలుపెట్టి ఆ ఫుల్ ప్రొడక్షన్ అన్ని సింక్రనైజ్ చేయడం, అన్ని డిపార్ట్మెంట్స్ అందులో ఉన్న సింక్రనైజ్ చేయడం కొంచెం కష్టతరంగా ఉన్నప్పుడు, అలాగే ఆర్థిక ఇబ్బందుల్లో వెళ్ళినప్పుడు దానికి మళ్ళీ ఆ రోజు కనుఊపిరిలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ మండలం సంజీవరావుపేట గ్రామ సమీపంలోని తుప్పల వాగును మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ మాజీ అధ్యక్షులు సాయిరెడ్డి, మాజీ ఎంపీటీసీ భూపాల్, గ్రామ పార్టీ అధ్యక్షుడు పోచయ్య, నాయకులు శ్రీనివాస్, శంకర్రావు, నాగారపు అంజయ్య, బేగారి యాదగిరి, సుధాములు తదితరులు ఉన్నారు. టెండర్ వచ్చేసి పొంగులేటి నరసింహారెడ్డి గారికి టెండర్ అయిపోయింది. ఆయన లేట్ చేసి ఇప్పుడు మాత్రం పని ప్రారంభించాడు. ఈ కాంగ్రెస్ నాయకులకు ఒక అలవాటు ఉన్నది, ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి ఒక అలవాటు ఉన్నది. మందికి పుట్టిన పిల్లలందరినీ నాకే పుట్టిందని చెప్పేసి ముద్దాడుకుంటూ అవుతున్నారు. నేను పనులు చేసిన ఎక్కడెక్కడ వర్కులు శాంక్షన్ చేసిన అన్ని కూడా నేనే మంజూరు చేసిన అని కొబ్బరికాయలు కొట్టడం, లేకపోతే శంకుస్థాపనలు చేయడము, లేకపోతే ప్రారంభోత్సవాలు చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఉదాహరణకి ఈ మధ్యన ఒక వీడియో రిలీజ్ చేశాడు, సిగ్గు లేకుండా వీడియో రిలీజ్ చేశాడు. లైబ్రరీ బిల్డింగ్ ఏదైతే నేను కట్టించినానో 75 లక్షల రూపాయలతో శాంక్షన్ చేయించి లైబ్రరీ బిల్డింగ్ జాగా చూపెట్టి కొట్లాడి జాగా తీసి కట్టించిన్నో, ఆ లైబ్రరీ బిల్డింగ్ లో పోయి నేనేదో చేసినా అని చెప్పేసి తమాషాగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారు ఎంత పనికిమాల వ్యక్తులు అంటే, ఈ కాంగ్రెస్ లో స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు ఇంచుమించుగా 50 సంవత్సరాలు పరిపాలించారు. అందులో ఈ దరిద్రపు ఎమ్మెల్యే గారు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు జడ్పీటీసీగా 5 సంవత్సరాలు ఎంపీపీగా పనిచేశారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా వాళ్ళ ప్రభుత్వం ఉంటే ఆ 70 సంవత్సరాలలో వాళ్ళకి చేత కాలేదు, కట్టేయడానికి చేత కాలేదు. లైబ్రరీ బిల్డింగ్ కట్టేయడానికి ఎక్కడనో ఒక కిరాయి దాంట్లో గింతంత రూమ్ లా పుట్టి న్యూస్ పేపర్లు పెట్టి చదివిస్తుంటే పడగొట్టినా ఈకినా వేకినా అని చెప్పేసి ఒక 2-3 చేలగాళ్లతో మాట్లాడిపోయడం, ఆ లైబ్రరీని బెదిరించి మాట్లాడిపోయడం జరుగుతుంది. ఇదే మాదిరిగా ఇక్కడ కూడా వచ్చి రేపు పొద్దుగాల ఇనాగ్రేషన్ చేసి నేనేమో పడగొట్టినా అని చెప్పేసి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఈ ఊరి కూడా తీరని అన్యాయం జరిగింది. వాళ్ళ అసమర్థ పాలన వల్ల 2 కలుషిత నీళ్లు తాగి 2 చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా కానీ కూడా స్పందించక ఈ ఊర్లోకి వచ్చి రౌడిజం చేసి వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇప్పకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ కుటుంబాలకు కూడా అన్యాయం చేసిన దరిద్రపు కొట్టు ఎమ్మెల్యే ఈ సంజయ్ రెడ్డి గారని చెప్పేసి తెలియజేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న ప్రజలందరికీ తెలవాలి, ఈ బ్రిడ్జి మంజూరు చేసింది మనమే 2022 సంవత్సరంలో మంజూరు చేసాం. అప్పుడే టెండర్ అయింది. పొంగులేటి నరసింహారెడ్డి గారు టెండర్ తీసుకున్నారు, ఇప్పటివరకు పనిచేయలేదు, ఇప్పుడు ప్రారంభిస్తున్నారు. ఇది టీఆర్ఎస్ హయాంలోనే మంజూరైందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఇది కాదు, ఒకటే కాదు, నారాయణఖేడ్ నియోజకవర్గంలో హై లెవెల్ బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఇంచుమించుగా ఈయన సల్పలాగు, ఒకవేళ వర్షం వచ్చి బాగొస్తే సల్పలాగు దగ్గర మేము నారాయణఖేడ్ పోవాలంటే ఇక్కడ అందరికీ, ఇక్కడ ప్రాంత రైతులకందరికీ, ప్రజలకందరికీ ఇబ్బంది అవుతుండే. సంజయపేట వాళ్ళకి ఇబ్బంది అవుతుండే, నాగదర్ వాళ్ళకి ఇబ్బంది అవుతుండే, కృష్ణాపూర్ వాళ్ళకి ఇబ్బంది అవుతుండే, ఖానాపూర్ వాళ్ళకి ఇబ్బంది అవుతుండే, కడప వాళ్ళకి ఇబ్బంది అవుతుండే, కల్లేరు వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుండే. ఇంతమంది కష్టమవుతుండే. ఆ సల్పలాగు దగ్గర బ్రిడ్జ్ కట్టించింది నేనే, ఇగో ఇక్కడ బ్రిడ్జ్ కట్టించింది నేనే. ఇక్కడికి సిర్గాపూర్ పోతే కడపల దగ్గర బ్రిడ్జ్ అడగడం ప్రాబ్లం ఉంది, కడపల దగ్గర బ్రిడ్జ్ కట్టించింది నేనే. అట్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. బీపేట దగ్గర బ్రిడ్జ్ కట్టించింది నేనే, మరి నాగదార్ దగ్గర బ్రిడ్జ్ కట్టించింది నేనే, కల్లేరు దగ్గర బ్రిడ్జ్ కట్టించింది నేనే, అట్లనే సిర్గాపూర్ దాటిన తర్వాత బ్రిడ్జ్ కట్టించింది నేనే, కంకి రోడ్లో బ్రిడ్జిలు కట్టించింది నేనే. ఇట్లా మొత్తం ఎన్ని బ్రిడ్జెస్ ఉన్నాయో నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఇంచుమించు 90% బ్రిడ్జిలు కూడా నేనే కట్టించిన. వీళ్ళు 70 ఏళ్లు పరిపాలించి ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా, ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఎక్కడ కూడా బ్రిడ్జెస్ కట్టలేదు. అన్ని బ్రిడ్జెస్ కూడా మాహ్యంలోనే.
ఇది కూడా మా హయాంలో బ్రిడ్జ్ అని చెప్పేసి తెలియజేస్తున్నా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అబద్దాలు చెప్పుడు మానేసి వేరే వాళ్ళు చేసిన పనులకు మేం చేసినామని చెప్పుకోవడం అంటే అది ఎంత నీచమైన పని అంటే వేరే వాళ్ళు పిల్లల్ని కంటే ముద్దాడి దగ్గర పెంచుకునే కార్యక్రమం చేసిన కిందికి లెక్క అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఇవి మానుకొని ప్రజల హితం కొరకని పనిచేయాలని చెప్పేసి నేను సంజీవ్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి హితవు పలుకుతాను. కర్నూలు శివార్లోని గోదాకులం నందు వెలిసిన శ్రీ గోదా రంగనాథుల స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత నయన మనోహరంగా జరిగినది. ఈ వేడుకలో వేలాది మంది భక్తులు వివిధ ప్రదేశాల నుండి పాల్గొన్నారు. శ్రీ 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 త్రిదండి అష్టాక్షరి సంపత్కమార రామానుజాచార్య స్వామీజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో వారి అనుగ్రహ భాషణంతో అత్యంతం హృదయోల్లాసంగా జరిగింది. భట్టరాచార్యులు కిరణ్ భట్టరాచార్యులు లక్ష్మీనారాయణాచార్యులు మహేశాచార్యులు ఆధ్వర్యంలో సభా ప్రార్థన విశ్వకేశన ఆరాధన పుణ్యహవచనం రక్షాబంధనం యజ్ఞోపవితారాధన గోత్ర పవరణలు పాదపక్షాలన కన్యాదానం మంగళాష్టకాలు గుడజిల్కర మంగళ్య పూజ మాంగళ్యధారణ అక్షతారోపణం వారనామాయణం మాల మార్పిడి శాతమూర్తి తీర్థప్రసాద గోష్ఠి మొదలైన తంతులు నిర్వహించారు. హిరణ్యప్రాకారాం సముద్రతనయాం జయామి మంగళాం దేవీం విష్ణువక్షస్థలస్థితాం భద్రీం ప్రసన్నాక్షీం తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడబరలి నవ్వేనే పెళ్లి కూతురు కొంత పెడబరలి నవ్వేనే పెళ్లి కూతురు పేరుగల చవరాలి పెళ్లి కూతురు పెద్ద పేరుల ముచ్చాల మీద పెళ్లి కూతురు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.